ఇద్దరు హీరోయిన్స్ తో డేట్ చేశానని, చివరికి చీటర్ అనే పేరు తెచ్చుకున్నానని చెప్పారు బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రణబీర్ కపూర్. యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాక తెలుగులో కూడా తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్ లో కూడా తన సినిమా మార్కెటింగ్ పెంచుకున్నాడు రణబీర్ కపూర్. రీసెంట్ గా ఒక పాడ్కాస్ట్ లో పాల్గొన్నాడు. తన వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇదే విషయం బాలీవుడ్ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. తనకు చీటర్ అనే ట్యాగ్ రావడంపై బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ స్పందించాడు. గతంలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ తో తాను డేటింగ్ చేశానని, అందుకు ఫలితంగా చీటర్, కాసానోవా అనే ట్యాగ్స్ తనకొచ్చాయన్నాడు. చివరికి అదే తన గుర్తింపుగా మారిందన్నాడు. ఇప్పటి వరకు తన జీవితంలో ఎక్కువ శాతం మోసగాడు అనే లేబుల్ తో జీవించారని రణబీర్ కపూర్ అన్నారు. ఇప్పటికీ కూడా కొంతమంది ఆ ట్యాగ్ ను తనకు అంటగడుతున్నారని చెప్పారు. అలాగే తన కూతురు రాహాతో పాటు తండ్రి రిషి కపూర్ గురించి సైతం మాట్లాడారు. తన తండ్రికి కోపంతో పాటు మంచితనం కూడా ఎక్కువేనని తెలిపారు. చిన్నతనంలో తన తండ్రితో మాట్లాడాలంటేనే భయపడేవాడినని, తన కళ్లలోకి కూడా చూసేవాడిని కాదని చెప్పారు. తన తండ్రి మరణం తమ జీవితాల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చిందన్నారు. మళ్లీ తన కూతురు రాహా రాకతో తమ జీవితాల్లోకి వెలుగు వచ్చిందని, తనే మా ప్రపంచమని తెలిపారు. ప్రెజెంట్ రామాయణ ప్రాజెక్ట్ కోసం రణబీర్ కపూర్ వర్క్ చేస్తున్నారు. నితీష్ తివారీ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై బాలీవుడ్ లో హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.